తిరుమల పవిత్రతను ప్రసాదాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయం కోసం అపవిత్రం చేశారని ఆరోపిస్తూ ఈ పాపాన్ని ప్రక్షాళన జరగాలని కోరుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆదేశాల మేరకు 49వ వార్డు ఎన్జీజీఓస్ కాలనీలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు రేయి వెంకటరమణ మీడియాతో మాట్లాడారు। ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు। ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, కార్పొరేటర్లు కె అనిల్ కుమార్ రాజు, బర్కత్ అలీ, కోఆప్షన్ మెంబర్ సేనాపతి అప్పారావు, వార్డు అధ్యక్షుడు గుంజు వెంకటరెడ్డి, పైడి రమణ, దుప్పలపూడి శ్రీనివాసరావు, పి సునీత తదితరులు పాల్గొన్నారు। లడ్డు ప్రసాదం తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించింది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు నిరాధారమైన ఆయనకు తెలిసినా కూడా మరి శ్రీవారి భక్తులు మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా మరి ఈనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా మరి దేవుడి మీదే రాజకీయం చేసే వ్యక్తి, అంత నీచ రాజకీయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓటే చెప్పారు, సిబిఐతో దర్యాప్తు చేయించు లేకపోతే సుప్రీంకోర్టులో జడ్జి గారితోనే దర్యాప్తు చేయించాలి తప్ప, ఎందుకంటే మామూలు ఆషామాషి కాదు, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి గారు కాబట్టి దయచేసి సిబిఐతో దర్యాప్తు చేయమని చెప్పి మరి ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో మరి దానికి ఈ పక్షాలకి అందరం కూడా పార్టీ రాష్ట్రమంతా చేయాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుకు ఈరోజు నార్త్ ఉత్తర నియోజకవర్గం కేకే రాజు గారి ఆదేశాల మేరకు ఇక్కడ చేయడం జరుగుతుంది। మరి ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్లకుండా ఆపడం చాలా అన్యాయం, ఎందుకంటే ఓ మతం కులం పేరు పెట్టి ఆధారంగా ఆయన చేయడం మరి ముఖ్యమంత్రిగా ఆయనకి కరెక్టా లేదా అనేది ఆయనే తెలుసుకోవాలి। ఇదంతా ప్రజలంతా ఈ 100 రోజుల పాలన డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు, ప్రజలకు కూడా తెలిసిపోయింది। ఇంకా ఆయన నిజరూపం తెలిసింది కాబట్టి ఆ సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వరే ఆయనకి గట్టి పనిష్మెంట్ ఇస్తారని చెప్పి మేమైతే తెలియజేస్తూ ఉన్నాం। ఈరోజు ఏదైతే మన తిరుపతి యొక్క పవిత్రతను, అదేవిధంగా తిరుపతి లడ్ల యొక్క పవిత్రతను ప్రపంచవ్యాప్తంగా ఆయన రాజకీయాల కోసం ఈరోజు తిరుపతిని అపవిత్రం చేసిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా ఈ దేశంలో వెంకటేశ్వర స్వామికి ఉన్న భక్తి భావాల్ని ఎవరు శంకించవలసిన అవసరం లేదు। గతంలో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను చూసుకొని గవర్నమెంట్ మాది ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారుగా ఈ రాష్ట్రంలో 350 దేవాలయాలు కట్టించడం జరిగింది। అదేవిధంగా ఆ దేవాలయాల్లో కూడా ఏదైతే ఉన్నాయో ఆగమ పద్ధతి ప్రకారం ఈ పనులు జరగవలసిన పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి। అది కూడా అక్కడ పవిత్రమైన స్థలంలో ఆయన ఈ 100 రోజుల పాలనలో మతి భ్రమించి ఈ యొక్క పార్టీ యొక్క పనులు ప్రజల్లోకి వెళ్ళలేక ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో తిరుపతి లడ్డూను ఆయన ఇలాగ ఎంచుకోవడం చూసుకుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు। అంటే స్వార్థ రాజకీయాల కోసం ఒక పవిత్రమైన దేవాలయం తిరుపతి తిరుమల దేవస్థానాన్ని ఆయన వాడుకోవడం చూస్తుంటే భక్తి భావాలు ఉన్న ప్రజలందరూ కూడా సాంప్రదాయాలు ఏవైతే ఉన్నా సనాతన సాంప్రదాయం చెప్తున్న ప్రజలందరూ కూడా ఒక దేవుడిని ఈ విధంగా కుట్రగా వాడుకోవడం చూస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు। భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి కల్పించాలని